ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దేవుని వాక్యం నుంచి సామెతలు 21వ అధ్యాయం 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు రక్తంతో విమోచింపబడిన మనము మన జీవితాల్లో ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు నీతి న్యాయములను అనుసరించే వారమై ఉన్నాం. మనం వాక్యానికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, క్రీస్తు శిలువకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీతి న్యాయములకు దూరమైంటాం. ఈ లోకంలో ఎంతో చూస్తున్నాం మనం. నీతి లేదు, న్యాయం లేదు, అంత దుష్టత్వమే ఉంది, అంత దౌర్జన్యమే ఉంది, అంత గర్వమే ఉంది, అంత మోసమే ఉంది. అయితే యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన మనము నీతిగా, న్యాయంగా నడవాలని దేవుని యొక్క కోరిక. అది మన జీవితాల్లో ఎంతవరకు ఉన్నాం. అయితే ఏమంటున్నాడు, మనము ఇప్పుడు లోకస్తులు చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఎంతో మోసంతో, ఎంతోమంది కుతంత్రంతో, ఎన్నో హత్యలు చేసి, ఎన్నో రకంగా ఎంతో అక్రమంగా ధనం సంపాదిస్తారు. ఇష్టం వచ్చినట్టు ధనం ఉంటుంది, కోట్లు, వందల కోట్లు సంపాదించి ఏం చేస్తారు, కొంచెం పుణ్యకార్యాలు చేయాలని కొంతమందికి దానం చేస్తారు, కొంతమందికి బట్టలు ఇప్పిస్తారు, కొన్ని అనాథ శరణాలయాలు, ఇంకా కొన్ని గుళ్ళల్లో తీసుకుపోయి వారు ఇంత సమర్పించుకుంటారు, కొంతమందికి పెళ్ళిళ్ళు చేస్తారు, కొంతమందికి ఎన్నో రకాలుగా సహాయపడతారు. అంటే ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే, వారి దృష్టిలో ఈ నీతి కార్యాలను బట్టి మేము పుణ్యము పొందుతాము, లేకుంటే మేము మేలు పొందుతాము, మా పాపం పోతుంది అని అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, యేసు ప్రభు యొక్క నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టమైన పని ఏంటంటే నీతి న్యాయంగా నడుచుకుంటా. నువ్వు ఇచ్చేది, నువ్వు మోసంగా సంపాదించింది, నువ్వు అక్రమంగా సంపాదించింది, నువ్వు బలిగా ఇచ్చిన, దానంగా ఇచ్చిన, ఎంతమందికి ఎలాంటి ఉపకారం చారిటీల ద్వారా అనేక రీతులుగా చేసినా అది దేవునికి అసహ్యకరమైనదిగా కనబడుతుంది. మనము నీతి న్యాయము అనుసరించి నడిచి నువ్వు ఎవరికన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా దాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడు అయినాడు. ఈ ఉదయకాలం యేసు రక్తంతో విమోచింపబడిన మనము, ఆయన యొక్క చిత్తంలో కొనసాగే మనము మన జీవితాల్లో ఎంతవరకు నీతి న్యాయమును అనుసరించి వెంటాడి నడుచుకునే వారమై ఉన్నాం, మనం జాగ్రత్తగా గమనించాలి. అయితే ఈనాడు దేవుని సంఘంలో కూడా చాలామంది చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద సేవ చేసేటోళ్ళు అక్రమంగా దేవుని డబ్బును దోచుకునేవారై ఉన్నారు, అక్రమంగా దేవుని డబ్బును ఖర్చు పెట్టేవారై ఉన్నారు. విలాసాల కొరకు, అంటే వారు ఈ కంఫర్ట్ జోన్లో జీవించాలని సేవ చేసేటోళ్ళు, లేకుంటే దేవుని మందిరంలో ఉండేటోళ్ళు, పెద్దలుగా ఉంటారు. కంఫర్ట్ అంటే సుఖం అనుభవించాలని ఏం చేస్తారంటే దేవుని డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి కంఫర్ట్ జోన్లో బతుకుతున్నారు. దీన్ని బట్టి దేవుడు ఒకనాడు ఆయన అసహించుకుంటాడేమో. ఈ ఉదయకాలం మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. దాన్ని బట్టి మనం దేవునికి అసహ్యకరమైన వారంగా అవుతామేమో. ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి విమోచింపబడిన ప్రజలమైన మనము, క్రైస్తవులమైన మనమే నీతి న్యాయంగా నడుచుకోకపోతే లోకంలో ఎవరికి తెలుస్తుంది ఇంకా నీతి న్యాయం? ఎక్కడ లేదు నీతి న్యాయం. దేవుని సంఘములో దేవుని బిడ్డగా నీ చెంతనే నీతి న్యాయములు అనేది ప్రారంభం కావాలి. నువ్వే నీతిగా నడవాలి, నువ్వే నీతిని గురించి ప్రకటన చేయాలా. ఆనాడు నోహావు నీతిని గురించి ప్రకటన చేసినందుకు తన గురించి దేవుడు ఒక ఓడను తయారు చేసుకొని చెప్పినాడు. ఈనాడు నువ్వు నీతిగా ఉండి నీతిని ప్రకటన చేయకపోతే నీ రక్షణ, నీ ఇంటి వారి రక్షణ ఏమవుతుందో మనం చూసుకోవాలి. ప్రియమైన వారలారా, ఈనాడు సంఘంలో బలాత్కారములు జరగకుండా మనము యేసు ప్రభు రక్తంతో విమోచింపబడిన మనము నీతిని అనుసరించి నడవడానికి దేవుని యొక్క కృపను కోరుకొని దేవుని చిత్తంలో జీవిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద స్తోత్రములు. నీ మందిరంలో జాగ్రత్తగా నడవడానికి, నీ సన్నిధిలో నీతి న్యాయం అనుసరించడానికి కృపనేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.